హలో గైస్ ఎవ్రీవన్, నేను మీ లీవ్ విత్ సూర్య. లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను మా ఫ్రెండ్స్ చాలా వర్క్ చేసి స్ట్రెస్ అయిపోయాం. స్ట్రెస్ తగ్గించుకుందామని చెప్పి ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. నైట్ అంతా ఆలోచించి ఒక బెస్ట్ టెంపుల్ అయితే కనుక్కున్నాం. అందుకే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం. టెంపుల్ ఉప్పల్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శంషాబాద్ దగ్గర ఉంది. ఇంతకీ ఆ టెంపుల్ ఏది అనుకుంటున్నారా? సో అదన్నమాట మ్యాటర్. అవును, ఇంతకీ మీరెప్పుడైనా అమ్మపల్లి విలేజ్ లో ఉన్న రాముడు టెంపుల్ కి వెళ్ళారా? ఒకవేళ వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేయండి. అమ్మపల్లి రాముడు టెంపుల్ అంటే మురారి సినిమాలో ఒక టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందంట. అందుకే మేము వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ గురించి తెలిసిందేగా, మా వాళ్ళైతే మారరు అంతే. ముఖ్యంగా ఆ దుబ్బోడు వీరేశాడు, అస్సలు నా మాట విండు. కమింగ్ టు ద వీడియో, ఆ టెంపుల్కి వెళ్ళే దారి అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మేము చాలా అడ్వెంచరస్గా ఫీల్ అయ్యాం. మీరు ఆ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బదులు ఓన్ వెహికల్ యూజ్ చేస్తే చాలా అంటే చాలా బెటర్. ఫైనల్గా మేము ఆ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం. కాషాయ టవల్ కట్టుకున్న వ్యక్తి పేరు శ్యామ్, అతనే మా పెద్ద దిక్కు. ఈ వీడియోకి మెయిన్ అట్రాక్టివ్ పర్సన్ అతను. ఇది వచ్చి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. చూసారా ఈ టెంపుల్ ఎంత ఓల్డ్గా ఉంది. ఈ టెంపుల్లో మెయిన్ వచ్చేసి గాలి గోపురం. సూపర్ వ్యూ కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ గాలి గోపురం ఎందుకు అంత స్పెషలో తెలుసా? ఎందుకంటే ఈ గాలి గోపురం సింగిల్ రాక్ తో కట్టబడింది, అందుకే ఇది చాలా స్పెషల్. ఈ గుడి 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి కళ్యాణి చాళుక్యాస్ వారు ఈ గుడిని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ గుడిలో ఉన్న విగ్రహానికి 1000 ఏళ్ల చరిత్ర అయితే ఉంది. 1000 years పై నుండి ఈ గుడిని కాపాడుతున్నారంటే చాలా అంటే చాలా గ్రేట్. అందుకే ఇక్కడ చాలా తెలుగు సినిమాలు తీశారు, అందులోనూ మురారి అనేది చాలా ఫేమస్ అయింది ఈ టెంపుల్ వల్ల. ఇక ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6:30 to 1 o'clock, 3:30 to 7 o'clock. ఇక్కడ ఎవ్రీ సండే 1 o'clock కి అన్నదానం ఉంటుంది. ఈ టెంపుల్ పాతదైనా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉన్నంతసేపు నాకు చాలా పాజిటివ్ వైబ్ అండ్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రావడం చాలా అంటే చాలా బెటర్ ఇక్కడికి. ఈ టెంపుల్లో అక్కడక్కడ కొంచెం పడిపోయే విధంగా ఉంది, బట్ అవి కూడా డెవలప్ చేస్తే ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ టెంపుల్ అయితే ఇన్ అండ్ అవుట్ మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ అయితే ఇంతకు ముందు చాలా తెలుగు సినిమాలు తీశారు, బట్ ఇప్పుడైతే సినిమాలు తీయడం ఇక్కడ నిషేధం. ఎందుకంటే ఒక సినిమా ఫైట్ సీన్ తీయడంలో గుడి డ్యామేజ్ అవ్వడం వల్ల ఇలా నిషేధించారని చెప్పారు. ఎలా అయినప్పటికీ ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్ ని మనమే కాపాడుకోవాలి. ఈ టెంపుల్ ఇంకొంచెం డెవలప్ అయితే చాలా బాగుంటుంది. ఇంత ఓల్డ్ టెంపుల్ కి రావడం మా ఫ్రెండ్స్ కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వీడియోలో చూడడం కన్నా డైరెక్ట్ లైవ్ లో చూస్తేనే మనకి ఆ వైబ్స్ అనేవి ఖచ్చితంగా కనపడతాయి. అలాంటి పాజిటివ్ అండ్ పీస్ఫుల్ వైబ్స్ నేనే కాదు మీరు కూడా పొందాలని కోరుకుంటున్నాను. ఈ టెంపుల్ 12వ శతాబ్దంలో కట్టిన ఆర్కిటెక్చర్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫోటోలు ఎప్పటికైనా చాలా గ్రేట్. జై శ్రీరామ్ అండ్ జై హనుమాన్. దర్శనం అయిపోయాక టెంపుల్ నుంచి బయటికి వస్తానే ఒక కోనేరు ఉంటుంది. అది చాలా అంటే చాలా ఫేమస్, ఎందుకంటే అక్కడ చాలా ఫోటోషూట్స్ జరుగుతాయి. ఈ కోనేరులో వాటర్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ మేము అన్లకి, ఎందుకంటే ఇక్కడ మేము వచ్చినప్పుడే వాటర్ లేవు. ఇక్కడ వాటర్ లేనప్పటికీ మనం సరిగ్గా గమనిస్తే అక్కడక్కడ ఫోటోషూట్ తీసుకుంటూనే కనపడుతుంది. మనం ఈ కోనేరుని వాటర్ ఉన్నప్పుడు చూస్తే గన మొత్తం ఒక్కసారిగా మనకు కోనసీమ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆ కోనేరు చుట్టూ కొబ్బరి చెట్లు మాత్రమే ఉంటాయి. మేము వాటర్ లేకుండానే మాక్సిమం అక్కడ 2 hours స్పెండ్ చేసాం. అయితే వాటర్ ఉంటే ఇంకెంతసేపు స్పెండ్ చేస్తామో మీరే ఒకసారి ఊహించండి. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం DSLR కెమెరా ప్రిఫర్ చేయండి, ఎందుకంటే పిక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా. నేను మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చాలా సేపు కాలక్షేపం చేసాం, ఎందుకంటే పాజిటివ్ వైబ్స్ అండ్ నేచర్ అలా ఉంది కాబట్టి. మీరు ఈ టెంపుల్ విజిట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక్కసారి ఆ కోనేట్లో వాటర్ ఉన్నాయో లేదో కనుక్కొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఆ వాటర్ ఫీల్ తో ఆ టెంపుల్ ని చూస్తూ అలా అక్కడ కాలక్షేపం చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఓకే, కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ కోనేరు చుట్టూ కొన్ని నో ఎంట్రీ బోర్డ్స్ ఉన్నాయి, అవి ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే పురాతన కట్టడాలు కదా, ఎప్పుడైనా కూలిపోవచ్చు, చెప్పలేం. సో అందుకే జాగ్రత్త వహించడం చాలా. అలా ఆ రోజు గడిచింది. వెంటనే మేము రిటర్న్ అయిపోయాం. వెళ్తున్న దారిలో ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం మమ్మల్ని చాలా అట్రాక్టివ్ చేసి జై హనుమాన్ అని చెప్పేసి ఇక వెళ్ళిపోయాం. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. లీవ్ విత్ సూర్య.